ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బంది, దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి? ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి, మేము టీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం, మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు కమ్మ వారిని మేము దగ్గరికి తీయం, మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా. ఎందుకు నోరు తగ్గించుకోవాలి? బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ కోసం రమేష్ వర్క్ ఇచ్చినారని చెప్పి మాట్లాడే కొంచెం జ్ఞానం ఉండాలి కదా. అయినా కూడా నువ్వు మాట్లాడే ఇంత టీవీలో చూస్తున్నావు, నాకు సంబంధించిన విషయం కూడా కాదు, నీ గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి, నువ్వు చేసే బిహేవియర్ ఏంటి? నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు నీ గురించి చెప్పాల్సి వస్తుంది, లేకుంటే మా ఇద్దరి మధ్యలో ప్రైవేట్ డిస్కషన్. అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు. బీజేపీ బీఆర్ఎస్ విలీన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 2 పార్టీల మధ్య విలీన ప్రతిపాదన వచ్చిందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిపాదనను కేటీఆర్ చేశారని స్పష్టం చేశారు. కంచగచ్చిబౌలి భూముల్లో తనకు కాంట్రాక్టు రాలేదన్నారు. కంచగచ్చిబౌలిలో పలు కంపెనీలు టెండర్లు వేశాయని, నిబంధనల ప్రకారం ఋత్విక కంపెనీకి టెండర్ వచ్చిందని ఆయన చెప్పారు. వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ సీఎం రమేష్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ కాంగ్రెస్ శత్రువులు ఈ 2 పార్టీలు ఎక్కడైనా కలుస్తాయా అని అన్నారు. పనిలో పనిగా బీజేపీ బీఆర్ఎస్ విలీన అంశంపై హాట్ కామెంట్స్ చేశారు సీఎం రమేష్. ఢిల్లీలో తన ఇంటికి ఎందుకు వచ్చారో కేటీఆర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. కవిత సహా ఎవరిపైనా విచారణ జరగకుండా చూడాలని అడగలేదా? విచారణ ఆపేస్తే బీజేపీలో పార్టీని విలీనం చేస్తామని తనతో అనలేదా అని చెప్పారు. విలీనం గురించి తన ఇంటికి వచ్చింది నిజం కాదా? విలీనంపై చర్చించలేదని కేటీఆర్ గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా అని ప్రశ్నించారు. సీఎం రమేష్ మీ ఇష్టదైవం మీద ప్రమాణం చేయగలవా అని అన్నారు. కేటీఆర్ కోరిక మేరకు బీజేపీ పెద్దలతో తాను మాట్లాడానని, బీఆర్ఎస్ అయిపోయినా ఇక తర్వాత పార్టీ కలుపుకునేది లేదని బీజేపీ చెప్పిందన్నారు. ఇక విలీనానికి బీజేపీ ఒప్పుకోలేదనే విషయాన్ని కేటీఆర్కు చెప్పానని స్పష్టం చేశారు. మీరు అనుకున్నది జరగలేదని తనపై బురద జల్లుతారా అనే కేటీఆర్ను సీఎం రమేష్ ప్రశ్నించారు. ఇన్ని రోజులు ఎందుకులే అని చెప్పలేదని, కావాలంటే ఆ రోజు తన ఇంటికి ఎవరొచ్చారో సీసీ ఫుటేజ్ కూడా ఇస్తానని బాంబు పేల్చారు. సీఎం అయినంత మాత్రాన ఎవరికైనా వర్క్ ఇవ్వగలరా అని అన్నారు. సీఎం రమేష్ కేటీఆర్కు సిగ్గుందా అని ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో ఏ కాంట్రాక్టు జరిగిందో చూద్దామా అని సవాల్ విసిరారు. మీ హయాంలో ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎన్ని ప్రాజెక్టులు దక్కాయో తెలుసుకుందామా అని అన్నారు. కమ్మవాడు అనే కథ తుమ్మల నాగేశ్వరరావును వదిలేశారని చెప్పారు. కమ్మవాళ్లను నమ్మము అని కేటీఆర్ అనలేదా? జగన్తో కలిసి ఉన్నాం కాబట్టి కమ్మలు తమకు నచ్చరని అనలేదా అని సీఎం రమేష్ గుర్తు చేశారు. రెడ్లు కూడా తమతో రారు, రేవంత్తోనే వెళ్తారని అనలేదా అని ప్రశ్నించారు. రేవంత్ తన స్నేహితుడేనని సీఎం రమేష్ స్పష్టం చేశారు. రాజకీయం వేరు, స్నేహం వేరు అని అన్నారు. మీలా రాజకీయం చేయమని కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఒళ్ళు దగ్గర పెట్టుకుని కేటీఆర్ మాట్లాడాలన్నారు. బీజేపీ బీఆర్ఎస్ విలీనం గురించి కవితే చెప్పిందన్నారు. సీఎం రమేష్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత జైలులో నుండి విడుదలైన తేదీ ఆగస్టు 28, 2024 అని అంటే అటు ఇటుగా ఏడాది అవుతుందన్నారు. కానీ 4-5 నెలల కింద సీఎం రమేష్ను కేటీఆర్ కలవడం ఏంటని, విడిపించమని అడగడం ఏంటని అంటున్నారు. మొత్తంగా సీఎం రమేష్ వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ విలీనంపై చర్చలు జరిగాయా అన్న ప్రచారం జరుగుతోంది. లిక్కర్ కేసులో కవిత అరెస్టు తర్వాత ఇదే టాక్ వినిపించింది. 2024 పార్లమెంటు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. బీజేపీకి కేసీఆర్ సరెండర్ అయ్యారన్న గుసగుసలు వినిపించాయి. తాజాగా సీఎం రమేష్ వ్యాఖ్యలతో ఇది నిజమా అన్న ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో.